ఫస్ట్ నడుము లూజ్ చూసుకుందామండి. నేను మెజర్మెంట్ బ్లౌజ్తో కటింగ్ చూపిస్తున్నాను. ఖర్చుతో సహా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. నేను నడుము బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ హైట్, బ్లౌజ్ పొడవు వచ్చేసి కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ మాత్రం ఖచ్చితంగా మనం 5 ఇంచెస్ తీసుకోవాలి. టేప్తో ఒక 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే డిజిట్స్ రాకుండా ఎవరు ఉండరు కదా. సో 5.5 చంక డౌను. నెక్స్ట్ బ్లౌజు ఉల్టా తీసుకొని తిరిగేసి చంక కింద పట్టుకోవాలండి లూజు. అక్కడ ఆ చంక లూజు ఆర్మ్ డౌన్ మార్క్ చేసాం కదా, అక్కడ మనము మార్క్ చేసుకోవాలి. అక్కడికి ఛాతీ లూజ్ అయిపోయింది. చెస్ట్ లూజు మార్క్ చేసుకున్నాను. స్కేల్ తీసుకొని ఆ లైన్ అందులో కలిపేసుకుంటున్నాను. ఈ నడుము లూజు, ఈ చెస్ట్ లూజు డ్రా చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చుకి ఈ చంక దగ్గర 1.5 పెట్టి రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు నెక్ ఎలా తీసుకోవాలో చూడండి. మెజర్మెంట్స్ కాకుండా బ్లౌజ్తో వెనుక వీపు కప్పుని మార్క్ చేస్తున్నాను. నేను కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఆ కప్పు దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అక్కడ టేప్తో మళ్ళీ నేను ఒక 2.5 ఇంచెస్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ రౌండ్ అంతే, కటింగ్ చేసుకోవడమే. చూడండి కటింగ్ చేసేస్తున్నాను. మెజర్మెంట్స్ అర్థం కాని వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఖర్చుతో సహా కలుపుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇట్ లాస్ట్కి మనం హ్యాండ్స్ మార్క్ చేసుకుందాము. చేతి పొడవు చూసుకోవాలి. బ్లౌజ్లో చేతి పొడవు కింద ఒక 1/2 ఇంచ్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి కుట్ల కోసం. అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి, లేకపోతే హ్యాండ్ అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మెజర్మెంట్ బ్లౌజ్తో చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ అలా డైరెక్ట్గా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. అందుకే స్టూడెంట్స్కి అలాగే చూపించాను. ఆ పై దగ్గర నుంచి జస్ట్ ఒక కర్వ్ డ్రా చేసుకొని ఒకటి లో కటింగ్ తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ కటింగ్ చేసేసుకోవడమే. పైన 2 మాత్రమే లో కటింగ్ తీసుకోవాలి, ఎందుకంటే అది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు మనం క్రాస్గా ఫ్రంట్ కట్ చేసుకుందాం. ముందు భాగం మెజర్మెంట్ కటింగ్ అయినా సరే మనము వెనక భాగం వేసుకొని ముందు భాగం తీసుకోవాలి. చూడండి దీనికి పెద్ద మెజర్మెంట్ ఏం అక్కర్లేదు. కింద మనం 1.5 ఇంచ్ పైకి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. యాజ్ ఇట్ ఈజ్ వెనుక భాగం ఎలా ఉందో అలా డ్రా చేసేసుకొని ఒకటి కింద వైపు మాత్రమే 1.5 ఇంచ్ పైకి పెట్టుకొని నెక్స్ట్ మనము ముందు మెడ ఎంత ఉందో చూసుకోవాలండి. ఉక్స్ పట్టి సైడ్ మాత్రం వేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ వేసుకొని ఆ రౌండ్ ఎలా ఉందో అలా గీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కిందన 1 ఇంచ్ ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి మనకి. ఇంకా వేరే ఏ మెజర్మెంట్స్ అవసరం లేదు. చంక దగ్గర చిన్న లోతు భాగం తీసుకోవాలి. కటింగ్ చేసేస్తున్నాను చూడండి. నెక్ దగ్గర నుంచి కటింగ్ స్టార్ట్ చేయాలి. లోతు భాగం దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నేను డాట్స్ మార్క్ చేస్తాను చూడండి. మెడవైపు నుంచి 3 ఇంచుల దగ్గరికి పెట్టుకొని తర్వాత 1.2 గీత దగ్గర పెట్టుకోవాలి. ఇంకోటి 1.2 మధ్యలోకి 2.5 అలా ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకొని
ఉక్స్ పట్టి సైడ్ అటు రెండిటికి మధ్యలో ఒక డాట్, ఆ రెండిటికి మధ్యలో ఒకటి. ఇంతే అండి ఫ్రంట్. షేప్ బెల్ట్ ఎలా మెజర్ చేస్తున్నానో చూడండి. మనం కాజా పట్టి సైడ్ తీసుకుంటున్నాము. కింద ఒక పావించు స్టిచెస్ కోసం వదిలేసి అలా అది కాజా పట్టి ఎంత పొడవు ఉందో, ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకోవాలి. అక్కడ కూడా అంతే. ఒక పావించు కుట్ల కోసం వదిలేసి షేప్ ఇచ్చేస్తున్నాను. షేప్ బెల్ట్ ఇంతేను. షేప్ బెల్ట్స్ ఇలా కట్ చేసుకోవాలి. క్లాత్ పైన ఫోల్డింగ్ నా సైడ్ ఉందండి. అది మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ నా సైడ్ ఉంది. హ్యాండ్స్ అలా వేసుకొని క్లాత్ ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతుందో వేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మాత్రం క్రాస్గా వేసుకోవాలి. షేప్ బెల్ట్ చూస్తున్నాను ఎక్కడ సెట్ అవుతుందా అని చెప్పి. ఇటువైపు ఉంది, అటువైపు ఉంది స్పేస్. అక్కడ షెడ్ అయింది. ఇంకంతా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎందుకంటే ఈ లైనింగ్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రౌండ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.